అవతార్ ఫైర్ అండ్ డాష్ నాకైతే ఈ మూవీ పైన మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. నా వరకు ఇది వే ఆఫ్ వాటర్ కంటే బెటరే. మరి ఈ మూవీని ట్రై చేయొచ్చా అని అంటే యూ షుడ్ ట్రై ఇట్ అనే చెప్తా. మూవీ 3 hours 15 minutes ఉంటుంది. ఈ రన్ టైం కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది అండ్ మధ్య మధ్యలో చాలా ప్లేసెస్లో మూవీ ఫ్లాట్ అండ్ లాగింగ్గా కూడా అనిపిస్తుంది. మొత్తం మూవీలో ఓ 40 to 50 minutes ఫ్లాట్గా అనిపించవచ్చు, బట్ మిగతా మూవీ బాగుంటుంది. విజువల్లీ ఇట్స్ స్టన్నింగ్ అండి. విజువల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్రీ ఫ్రేమ్ స్పెక్టాక్యులర్ ఫీలింగ్ని ఇస్తుంది. ఈసారి యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ వరల్డ్లో ఉండే యానిమల్స్ అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. క్లైమాక్స్ ఫైటే కాదు, అన్ని యాక్షన్ సీన్స్ ఎంటర్టైనింగ్గానే అనిపించాయి. అయితే స్టోరీ, నరేషన్ అండ్ క్యారెక్టర్ లెవెల్లో మాత్రం నథింగ్ న్యూ అండ్ నథింగ్ ఎక్సైటింగ్ అండి. నరేషన్ లెవెల్లో వే ఆఫ్ వాటర్ కంటే కొంచెం బెటర్మెంట్ ఉన్నప్పటికీ చాలా వరకు నరేషన్ రిపీటెడ్గా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ గట్రా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ వాజ్ గుడ్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నా వరకు ఈ మూవీలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఇది వే ఆఫ్ వాటర్ అంత బోరింగ్ అయితే లేదు. అండ్ డెఫినెట్లీ ఈ మూవీని ఒకసారికి మంచి థియేటర్లో ట్రై చేయమనే చెప్తాను నేనైతే. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.